హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఇస్టా డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను డేట్ ఫార్మాట్ ఇష్యూ రియల్ టైం గురించి తెలుసుకుందామండి. సో రియల్ టైంలో పక్కాగా ఈ ఇష్యూ ఎక్కడో చాట మీరు ఫేస్ చేసే ఉంటారు. సో ఎవరైతే రియల్ టైంలో వర్క్ చేస్తున్నారో పవర్ బిఐ మీద సమ్వేర్ ఎక్కడో చాట ఈ ఇష్యూ వాళ్ళు ఫేస్ చేసే ఉంటారు. సో దీన్ని ఎలా ఓవర్ రైట్ చేయాలి? సో ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారోనో పవర్ బిఐలో సో వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేసి దీన్ని ఎలా ఓవర్ రైట్ చేయాలి? ఇంకోసారి ఇంటర్వ్యూలో కూడా ఒక్కోసారి అడుగుతుంటారు. సమ్టైమ్స్ ఏంటంటే ఒక సినారియో ఇచ్చి సో ఈ టైప్ ఆఫ్ ఫార్మాట్ నుంచి చేస్తుంటే నాకు ఇలా ఎర్రర్ వస్తుంది, సో నువ్వు ఎలా సాల్వ్ చేయగలరని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సినారియో బేస్ క్వశ్చన్ అండి. ఓకే, ఎందుకంటే ప్రాజెక్ట్లో మీరు ఎప్పుడైతే ఆన్ బోర్డ్ అవుతారో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కామన్. సో అలాంటప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారని మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, చాలా చిన్నదే, బట్ చాలా మందికి ఇది తెలియని విషయం అండి. బట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మ్యాక్సిమం తెలిసిపోతే, బట్ ఎవరైతే నేర్చుకున్నామో అని ఇంటర్వ్యూస్కి ఇస్తున్నారో ఇది కంపల్సరీ నేను తెలుసుకోవాల్సిందండి. ఓకేనా? సో ఒకసారి డెమోకి వెళ్దాం. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైం నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ ఫైల్ లోడ్ చేశాను. సో ఎక్సెల్ ఫైల్లో కాదు ఎలా తెలుసుకోవాలి? ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే డేటా సోర్స్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ తెలిసిపోతుంది. ఓకే, సో ముందు డేటా చూద్దాం. సో డేటా చూస్తే మనకి ఈజీగా 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక డేట్ కాలం, ఒక సేల్స్ కాలం. యాజ్ సింపుల్ యాజ్ దట్, పెద్ద కాంప్లెక్సిటీ ఏం లేదు. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితేనే ఒకసారి గైస్ చూడండి, నేను తీసుకుంటాను. ఇక్కడ మీకు డేట్ కనిపిస్తున్న ఫార్మాట్ ఎలా ఉంది? ఇక్కడ యూఎస్ ఫార్మాట్ ఉంది, అంటే ఇండియా ఫార్మాట్ లేదు. ఇండియాలో ఎలా ఉంది డేట్? ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇండియాలో డేట్ అయితే డేట్ ఉంటుంది, దాని తర్వాత మంత్ ఉంటుంది. ఓకే, మంత్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది. దాని తర్వాత ఇయర్ ఉంటుంది. సో ఫార్మాట్ ఏదైనా కానీ, బట్ ఇది ఫార్మాట్ ఉంటుంది. దాని తర్వాత ఇయర్, ఇట్లా 2 or 3 ఏదైనా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ కంప్లీట్లీ అవర్ రిక్వైర్మెంట్. బట్ ఫార్మాట్ అయితే ఇదే. ఫస్ట్ మనం డేట్ రాస్తాం ఇండియాలో, దాని తర్వాత మంత్ రాస్తాం, ఇయర్ రాస్తాం. బట్ ఇక్కడ మనకి ఏముంది చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఫస్ట్ మనకి మంత్ కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ మంత్ కనిపిస్తుంది. సో మంత్ అంటే మన సోర్స్ ఫైల్లో ఉంది చెప్తున్నా. అక్కడ ఎలా ఉంది? మంత్ ఫార్మాట్లో ఉంది, దాని తర్వాత డేట్ ఫార్మాట్లో ఉంది, దాని తర్వాత ఇయర్ ఫార్మాట్లో ఉంది. ఖచ్చితంగా క్వైట్ కామన్గా మనకి ఇలాంటి ఇష్యూస్ ఖచ్చితంగా ఇలా ఫార్మాట్లో వస్తుంది. ఎందుకంటే మనం ఇండియన్ ప్రాజెక్ట్ వర్క్ చేయం కాబట్టి, ఫారెన్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఈ ఫార్మాట్ ఫాలో అవుతారు. ఇది ఫాలో అవ్వరు. ఇది మళ్ళీ మన ఇండియా వరకే ఫార్మాట్. ఓకే, డే, మంత్, ఇయర్. కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ చూడండి మనకి మంత్ ఫార్మాట్లో ఉంది, దాని తర్వాత డేట్ ఫార్మాట్ ఉంది, ఇయర్. అంటే ముందు మనకి ఇక్కడ మంత్ వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏం ఇష్యూ ఫేస్ చేస్తారో ఒకసారి మనం తెలుసుకుంటే కనుక మనకి ఈజీగా దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. వెరీ ఈజీది, పెద్ద కాంప్లెక్స్ టైం ఉండదండి. ఓకేనా? సో వెరీ ఈజీ, బట్ ట్రై టు అండర్స్టాండ్ ద ఫార్మాట్స్. డేట్ ఫార్మాట్స్ అనేది తెలుసుకోవాలి, ఏది మంత్ ఏది డేట్ అనేది తెలుసుకోవాలి, అంటే ఏది ముందు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం ఇష్యూ రాదు. నేను ఇప్పుడు పవర్ క్రియేటర్కి వెళ్తున్నాను. పవర్ క్రియేటర్ వెళ్ళాలంటే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేయండి, వ్యూ రిలేటెడ్ టు పవర్ క్రియేటర్. ఇదంతా మనకు తెలిసిన పాయింట్సే. సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు స్టిల్ ఇక్కడ ఎర్రర్ ఏం రాదు మనకి. చూడండి ఎర్రర్ ఏమైనా వస్తుందో చూద్దాం. సో ఎర్రర్ ఏం రాలేదు. బట్ ఎప్పుడు ఎర్రర్ వస్తుంది? ఇక్కడ చూడండి ఫార్మాట్ ఇది డేట్ కాలం, బట్ ఫార్మాట్ మనకి ఏముంది చూడండి, ఇలా ఉంది. బట్ ఇలా ఉండకూడదు కదా, ఈ ఫార్మాట్ మనం మార్చాలి. సో దీన్ని డేట్ ఫార్మాట్లో మార్చాలి. ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది, ఆర్ హోల్ నెంబర్ ఫార్మాట్లో ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఫార్మాట్. వీ హ్యావ్ టు చేంజ్ టు డేట్ ఫార్మాట్. చేంజ్ టైప్ డేట్. ఎప్పుడైతే ఇలా డేట్ అని చెప్పానో ఎర్రర్ వస్తుంది చూడండి. ఈ ఎర్రర్ క్లిక్ చేస్తే కనుక చూడండి, we couldn't parse the input date as a provided value details. ఇక్కడ ఏముంటుంది మళ్ళీ బ్యాక్ వెళ్దాం ఒకసారి. సో దీనికి అర్థం చేసుకుంది, బట్ ఒకసారి మళ్ళీ చేంజ్ చేస్తాను. డేట్, చేంజ్ టైప్ టు డేట్. ఓకే, సో దీనికి ఒక్కదానికి ఎర్రర్ రాలి, ఎందుకంటే ఆల్రెడీ ఇది బేసికల్గా ఇది ఎలా తీసుకుంటే మనకి ఇండియన్ ఫార్మాట్కి చెక్ చేస్తుంది. సో ఇండియన్ ఫార్మాట్కి ఇక్కడ ఓకే అయిపోయింది, బట్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది చూడండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, ఇక్కడ డే ఇక్కడ అట్లా ఉండదు కదా మనకి. సో మనకి ఇక్కడ మంత్ మనకి 24 ఉండదు కదా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే పవర్ క్రియేటర్ ఏం చేస్తుందంటే ఎంతసేపు ఇండియన్ ఫార్మాట్లో ట్రై చేస్తే అర్థం చేసుకుంది. బట్ ఇక్కడ ఏమవుతుంది, యూఎస్ ఫార్మాట్ వచ్చేసింది. అందుకే ఇది ఒక్కటి కరెక్ట్ వచ్చి ఈ 3 మనకి ఎర్రర్ వచ్చింది చూడండి. మళ్ళీ నేను చేంజ్ చేస్తున్నాను. సో చేంజ్ టైప్ టు డేట్. చూడండి ఇది ఒక్కటే వచ్చింది, 2 ఎర్రర్, ఈ 3 ఎర్రర్స్. అంటే అర్థం కావట్లేదు. ఇక్కడ మన పవర్ క్రియేటర్కి పార్స్ చేయలేకపోతుంది. మీరు ఇచ్చిన వాల్యూని నేను పార్స్ చేయలేకపోతున్నాను. ఇక్కడ డిఫరెంట్గా ఉంది, అంటే ఇక్కడ మనకి మంత్ ముందు వస్తుంది, డేట్ వస్తుంది, నేను ఫార్మాట్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. సో దీనికి ఏం చేయాలంటే మనం ముందుగా మళ్ళీ బ్యాక్ రండి, ఇలా డిలీట్ చేయండి, ఇలా ఉంచేసి ఇక్కడ రైట్లో క్లిక్ చేసి చేంజ్ టైప్ టు యూజింగ్ లోకలే ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి చూడండి ఏమవుతుంది, ఇక్కడ మనం ఫార్మాట్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఇండియన్ ఫార్మాట్ పెట్టేయాలన్నమాట. ఓకే, టెక్స్ట్ టైప్ డేటా టైప్ ఏంటి మనకి డేట్. ఓకే, దాని తర్వాత లోకలే ఇంగ్లీష్ ఇండియాలో ఉంది, బట్ చూడండి కానీ ఇండియా కాదుగా మనకు కావాల్సింది. అంటే ఇక్కడ ఉంది ఫార్మాట్లో ప్రజెంట్ మనం ఇక్కడ మన ఫైల్ ఇండియన్ ఫైల్ కాదు, బట్ ఇక్కడ కావాల్సింది మనకి యూఎస్ ఫార్మాట్లో కావాలి. సో గో టు యూఎస్, ఎందుకంటే డేట్ ఆ ఫార్మాట్లో ఉంది కాబట్టి వీ షుడ్ గో టు యూఎస్ డేట్ ఫార్మాట్, ఇంగ్లీష్ యూఎస్. ఓకే, చూడండి అదే ఫార్మాట్ కదా, డే మంత్ డే ఇయర్, మంత్ డే ఇయర్. క్లిక్ ఓకే. సో ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. డేట్ ఫార్మాట్ కూడా చేంజ్ అయిపోయింది, నో ఎర్రర్స్. కావాలంటే నేను క్లోజ్ అండ్ అప్లో క్లిక్ చేస్తాను, మనకి ఎర్రర్స్ ఎటువంటి ఎర్రర్స్ రావు. సో ఇట్లా మనం
చేంజ్ చేసుకోవాలి. ఇంకో మెథడ్స్ కూడా ఉన్నాయి, 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మెథడ్ మీకు అర్థమైంది కదా, ఇప్పుడు ఈ మెథడ్ మీకు స్ట్రైట్ ఫార్వర్డ్. మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తాను, ఎటువంటి ఎర్రర్ రాదు నాకు చూడండి. సో ఎర్రర్ అయితే మనకి వెళ్ళిపోయింది చూడండి. డేట్ ఫార్మాట్లో ఆల్రెడీ డేట్ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ మీరు చూడగానే అర్థమవుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ డేట్ ఫార్మాట్, నో ఎర్రర్. సో ఇదొక టైప్ ఆఫ్ ఫార్మాట్, బట్ ఇంకోటి చూపిస్తాను. సో ప్రమోట్ హెడర్, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఓకే చేంజ్ టైప్ గోయింగ్ టు మళ్ళీ డేట్ కన్వర్ట్ చేస్తాను, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ లోకలే చేంజ్ చేయాలి. ఇలా కాకుండా ఎవ్రీ టైం కాకుండా ఉండాలనుకుంటే మనం ఇట్లా ఫైల్కి వెళ్ళండి. ఓకే అప్లై చేంజెస్. ఓకే ఫైల్కి వెళ్ళండి, ఫైల్కి వెళ్ళాక ఆప్షన్ సెట్టింగ్స్కి వెళ్ళండి, ఆప్షన్స్కి వెళ్ళండి. ఇక్కడ కరెంట్ ఫైల్ ఉంటుంది, అంటే 2 ways చేంజ్ చేసుకో. ఒక వే నేను మీకు చెప్పాను, ఇంకో వే కూడా ఉంటుంది. అంటే మీరు ఇంటర్వ్యూలో ఇలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ రీజనల్ సెట్టింగ్స్, కరెంట్ ఫైల్లో రీజనల్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఇంగ్లీష్ ఇండియా ఉంది కదా, ఇక్కడ మీరు యూఎస్ పెట్టుకోండి చాలు. సేమ్ ఇదే అక్కడ రెండు ఒక చాట కాల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ స్టేట్స్, క్లిక్ ఆన్ ఓకే. సో అప్లై చేంజెస్, అప్లై అయిపోతే ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎర్రర్ రాదు చూడండి. మళ్ళీ నేను ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తాను, మీకు ఇటువంటి ఎర్రర్ అయితే ఏమీ రాదు అనమాట చూడండి. ఓకే సో ఇక్కడ ఆల్రెడీ ఈ ఫార్మాట్లో మన డేట్ ఫార్మాట్ చేంజ్ చేద్దాం, ఖచ్చితంగా అయిపోద్ది. చేంజ్ టైప్ డేట్. సో ఎందుకు ఇప్పుడు మనకి ఎర్రర్ రాలేదు, ఎందుకంటే మనం లొకాలే చేంజ్ చేసాం అనమాట. ఇక్కడ డేటా కరెంట్ ఫైల్లో డేటా సోర్స్లో చేంజ్, ఆ సెట్టింగ్స్లో డేటా సోర్స్ సెట్టింగ్స్లో చేంజ్ చేసాం. సో ఒకసారి చూడండి ఎక్కడ చేంజ్ చేసాం, మళ్ళీ ఒక్కసారి గమనించండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్లో మనం వీ హ్యావ్ చేంజ్ దట్ సెట్టింగ్ అనమాట. ఓకే ఫైల్లో ఆప్షన్ సెట్టింగ్స్లో డేటా సోర్స్ చెప్పాను, ఆప్షన్స్లో జస్ట్ గో టు హియర్, కరెంట్ ఫైల్లో రీజనల్ సెట్టింగ్స్ చేంజ్ చేస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీకు ఇన్ కేస్ గుర్తు రాకపోయినా, బట్ ద బెస్ట్ మెథడాలజీ ఏంటంటే ఇందాక ఫస్ట్ చెప్పా కదా, అది ద బెస్ట్ మెథడాలజీ. ఇలా కూడా చేసుకోవచ్చు, 2 ways చేసుకోవచ్చు, బట్ ద సెకండ్ వన్ ఈస్ ద బెస్ట్ మెథడాలజీ. సో 2 ways మనం ఎర్రర్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇది మీరు రియల్ టైంలో ఎక్కడ ఫేస్ చేస్తూ ఉంటారు. మీకు ఇంకా ఎటువంటి టిప్స్ ఇంకా కావాలంటే నేను మన కోర్సులో క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్ చెప్పాను, కొత్తగా టిప్ సిరీస్ కూడా యాడ్ చేశాను. సో ఏదైతే ఇష్యూస్ వస్తుంటే రియల్ టైంలో అవన్నీ క్లియర్గా అక్కడ యాడ్ చేస్తున్నాను, అండ్ అసైన్మెంట్స్ కూడా ఇస్తున్నాను. సో డూ ఫాలో దట్ వన్, కోర్స్ మెంబర్స్ అయితే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.